అది ఎవరి కోసం కట్టావు? అది ఎవరి ప్రేమ చిహ్నం? రాష్ట్ర ప్రేమ చిహ్నం అది? చెప్పు. ఏదో ఒకటి చెప్తావు కదా నువ్వు, చెప్పు. కానీ ప్రతి ఒక్కళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పరిపాలన చేశారని చెప్పాలనుకుంటావు నువ్వు. ఏమంటావు మరి దీనికి ఈరోజు? ఏమంటావు? పోనీ అదే కోటితో 3 బిల్డింగ్లు కట్టామంటే నాసిరకం బిల్డింగ్లేని వదిలేస్తారు ఎవరన్నా కూడా. 300 కోట్లు, 300 కోట్లు అది. దీన్ని ఎవరు చేయాలి? చీఫ్ ఇంజనీర్ని పట్టుకోవాలి. చీఫ్ ఇంజనీర్ నాసిరకంగా ఎందుకు వాడాడు? మంత్రి గారు చూడలేదు. మంత్రి గారు చూడలేదు ఎందుకు? ఆయన పైన ఉన్న ముఖ్యమంత్రి గారు చూడలేదు. ఏంటిది? ఎక్కడికక్కడ నారాయణ స్వామిలా తయారయ్యారు మంత్రులు అనేవాళ్ళు. వాళ్ళ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ రకమైన క్వాలిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందో తెలియదు, దానివల్ల రాష్ట్ర ఖజానాకి ఎంత డెంట పడుతుందో తెలియదు. సంతకాలు పెట్టడం పోవటం. ఇది ఎక్కడ మంత్రి? వీళ్ళెక్కడ మంత్రులు? పెట్టండి మైకులు తీసుకెళ్ళి రోజా ముందు ఈరోజు. ఏమన్నా టూరిజం మినిస్టర్ నువ్వు ఓపెన్ చేస్తావు కదా, ఏంటి నాసిరకం అని ఆన్సర్ ఉండదు. ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే దీన్ని ఏం చేయాలో తెలియదు పాపం. అర్థం కాదండి, ఎవరికి అర్థం కాదు. నిజంగా రాష్ట్రంలో ఎవరికి అర్థం కాదు. మేధావంతులు ఎవరన్నా ఉంటే సలహాలు కూడా ఇవ్వలేకపోతున్నారు ఇలాంటి ఇష్యూకి.